సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సమాజం వందే భగవంతం పునః పునః. శంకారూపేణ చిత్తం విజయాకింకరీ సిద్ధామాయా శంకరాచార్యమాత్రే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదాత్మధ్యానిరతం విషయేభ్యః పరామృతం నౌమి శాస్త్రశేఖర భారతీ అపార కరుణాభిందం జ్ఞానదం శాంతరూపణం బ్రహ్మా బుధావహం. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమగురవే నమః. పరమగురుభ్యో నమః. పరాపర గురుభ్యో నమః. లలితా మహాభట్టారికే నమః. శ్రీ సీతాలక్ష్మణ పరదేవతాయే నమః. మహాకాళీ మహాలక్ష్మి మహాసౌభాగ్య మహాసుందరదేవతాయే నమః. శ్రీ శివాయ వరవే నమః. ఈరోజు సుదినం అమ్మవారు వ్యాస భగవానుడు యావత్ ప్రాణికోటిని ఉద్ధరించడం కోసం సమస్త ప్రాణులని కూడా ఆయన అనుగ్రహించడం కోసం సాధారణంగా మనకి ఉత్తమ మధ్యమ అధమ అనే అధికారులు ముగ్గురు ఉంటారు. ఏ కర్మకైనా ఏ శ్రవణానికైనా దేనికైనా ఉత్తమాధికారుల గురించి మనం విచారణ చేయక్కర. ఎందుకంటే వాళ్ళు ఉత్తమ స్థానంలో ఉంటారు, ఉన్నతంగా ఉంటారు. వాళ్ళు అన్ని రకాలైనటువంటి భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా చేయగలుగుతారు. అందువల్ల భగవంతుడు ఎప్పుడూ కూడా ఉత్తమాధికారుల గురించి ఎక్కువగా ఆలోచించాడు. ఆ తర్వాత మధ్యమాధికారులు ఇప్పుడు సందేహగ్రస్తమే ఉంటారు. చేద్దామనుకుంటూ ఉంటారు, చదువుదామనుకుంటూ ఉంటారు, ఏదో సాధిద్దామనుకుంటూ ఉంటారు, ప్రయత్నాలైతే ప్రారంభిస్తారు, మధ్యలోనే విరమిస్తూ ఉంటారు. వీళ్ళ కోసం భగవంతుడు చాలా తాపత్రయపడ్డాడు. దీని తర్వాత ఉండేటువంటి వాళ్ళు అధమాధికారులు. అధమాధికారులు అసలు అటువైపు కూడా చూడరు. వాడు ఏ సందర్భంలో చూస్తున్నా గ్రామ్య విషయాల ఎందు, లౌకిక విషయాల ఎందు, వివిధమైనటువంటి భోగాల ఎందు, వివిధమైనటువంటి పదవుల ఎందు, వివిధమైనటువంటి వ్యవహారాల అయితే ప్రవర్తిస్తూ భగవంతుడు అనేవాడే లేడు, భగవత్ విషయమైన విషయాల విచారణ మనమేమించి ఎక్కర్లేదు, మనమే భగవత్ స్వరూపాలం. ఈ మధ్యకాలంలో చాలా మంది మాట్లాడుతున్నారు, మనిషి తలుచుకుంటే అసాధ్యాన్ని. మనిషి తలుచుకోవడానికి కూడా తలంపు రావాలంటే భగవంతుడు కావాలి కదా, లేక ఎక్కడి నుంచి వస్తుందా తలంపు? ఇది గమనించారు చాలా మంది. మేము తలుచుకుంటే అసాధ్యాలు ఏమిటి అంటుంటారు. ఇటువంటి వ్యక్తుల కోసం భగవంతుడు చాలా పరితపించాడు. ఎలా ఉద్ధరించాలని ఆలోచన చేశాడు. ఏ విధమైన విధానంతో ఉద్ధరింపబడతారు అనేటువంటి వ్యవహారాన్ని పరమాత్మ భగవంతుడు అనేక విధాలుగా వ్యవహారం చేసి ప్రతి యుగంలోనూ, ప్రతి కల్పంలో, ప్రతి యుగంలోనూ కూడా 28వ ద్వాపరంలో శ్రీ మహావిష్ణువు వ్యాసుడుగా ఆవిర్భవించి ఇక్కడ మహదుపకారం చేశాడు లోకానికి వ్యాస భగవాన్. వ్యాస భగవాను కంటే ముందు వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణం రచించడం, దాని ఆది కావ్యం అనడం, వాల్మీకిని ఆది కవి అనడం ఇదంతా మన లోకంలో చాలా ప్రసిద్ధంగా ఉన్న విషయం. కాకపోతే ఇక్కడ
మనం ప్రారంభిస్తున్నటువంటి విషయం శ్రీమద్ దేవీ భాగవతం అనేటువంటి ఒక విషయం. శ్రీమద్ దేవీ భాగవతం ఎంత గొప్పది, ఎంత అసాధారణమైనటువంటి గ్రంథం ఇది, ఎంత విశేషమైన గ్రంథం. సాధారణంగా లోకంలో మనం చెప్తూ ఉంటాం, భాగవతాన్ని వినంత మాత్రం చేస్తే మోక్షం వచ్చేస్తుంది, భాగవతం చాలా గొప్పది. అస్తు, చాలా గొప్పదే భాగవతం, దాంట్లో ఏమాత్రం ఎవరు ఎక్కడ ప్రతిపత్తులు లేవు, ఎవరు దాన్ని మొన్నదేరు, ఎవరు దాన్ని చేయరు. కానీ ఇక్కడ గమనించాల్సిన దేవీ భాగవతానికి భాగవతంలో వ్యత్యాసం ఏమిటి అని చూడాలి. శ్రీమద్ భాగవతం తృతీయ స్కంధంలో వ్యాస భగవానుడి చరిత్రంతో వస్తుంది. శ్రీమద్ భాగవతం అన్ని చోట్ల ఉంది, అక్కడ కూడా మనకు కనపడుతుంది. భాగవతంలో భారతం రచించి అనేకమైన ధర్మోపదేశాలు చేసి బుద్ధంతా విచ్ఛిన్నమైపోయి మనోవ్యధి ఆందోళనలో ఉన్నటువంటి వ్యాస భగవానుడు సరస్వతి నదీ తీరాన్న తన ఆందోళన పోయేటువంటి ఉపాయం ఏమిటి, ఏ విధంగా నా ఆందోళన పోగొట్టుకోవాలి, నేను ఉగ్రమైన ధర్మాన్ని ప్రతిపాదన చేశాను, ఉగ్రమైన ధర్మాలను నేను లోకానికి అందించాను, ఆ ధర్మాలన్నీ కూడా విన్నటువంటి వాళ్ళు నేను చెప్పిన విధంగా కాకుండా మరొక విధంగా ఆలోచన చేసి దాన్నంతా కూడా దారి మళ్లించారు, భ్రష్టు పట్టించారు. దానివల్ల నాకు చాలా ప్రత్యవాయం వచ్చింది, నా మనసులో నెమ్మది లేకుండా పోయింది, నాకు చాలా ఆందోళన కలిగింది, నన్ను నేను నుంచున్నా ఏం చేస్తున్నా కూడా నాకు ఏమీ తెలియనటువంటి ఒక స్థితి ఏర్పడింది. ఇది నాకు ఎలా పోతుంది, ఎవరికైనా నన్ను ధరించేటువంటి వాళ్ళు, నా మొదల మీద రీత్యావాళ్ళు ఎవరు అని ఆయన బాధపడుతుంటే అక్కడ నారద మహర్షి వారు వీరి చరిత్ర కూడా శ్రీమద్ భాగవతం అనే ఉంటుంది, మహానుభావుడు. నారద మహర్షి వారు ఆ సరస్వతి జనానికి వచ్చి, నాయన సర్వానాం ఆగమానాం ఆచార ప్రథమ పరికల్పితే ఆచారస్య ప్రథమో ధర్మ ధర్మస్య ప్రబోధిత నాన్న, ఆచారం అత్యంత ప్రధానమైందే, కానీ నువ్వు భారతంలో ఆచారం చేశావు, ధర్మ విచారణ చేశావు, కానీ ధర్మస్య ప్రబోధిత, ఆ ధర్మానికి ప్రభు ఎవరయ్యా అంటే అచ్యుతుడు. నువ్వు అచ్యుతుడిని కీర్తించలేదు, అచ్యుతుడు నువ్వు ఆరాధన చేయలేదు, అచ్యుతుడు నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్ల నీకు ఇంత మనోవేద కలిగింది. కాబట్టి నువ్వు ఆ అచ్యుత గుణగణాలతో ఉండేటువంటి గ్రంథనిర్మాణాన్ని అని నారదుడు ఉపదేశించేస్తే అక్కడి నుంచి నారదుల వారికి బ్రహ్మ ద్వారా అర్థమైనటువంటి ఏ చతుశ్లోకి భాగవతం ఉందో ఆ భాగవతాన్ని అశుభగవానుడు ఉపదేశించినప్పుడు ఆ చతుశ్లోకి భాగవతాన్ని ఆధారంగా చేసుకుని వ్యాస భగవానుడు 12 స్కందాలతో 18,000 శ్లోకాలతో అనంతమైన శ్రీమద్ భాగవతాన్ని రచించారు. అది అక్కడ ఉండేటువంటి వ్యవస్థ. అంటే ఆయన మనోవ్యధ గురైనప్పుడు ఆ మనోవ్యధని పోగొట్టుకోవడం కోసం నారద ఉపదేశానుసారంగా వారు భాగవతాన్ని రచించడం జరిగింది. అందుకనే భాగవతం పురాణ తిలకం అంటారు. ఈ దేవీ భాగవతం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, దేవీ భాగవతాన్ని విన్నదంతా ఎవరండి అన్నారు. ఎంత ఆశ్చర్యం! శ్రీమద్ భాగవతాన్ని విన్నది పరీక్షిత్ మహారాజు శేష మహర్షి వారి ద్వారా, దేవీ భాగవతాన్ని విన్నది పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు వ్యాస భగవానుడు ద్వారా శ్రీమద్ దేవీ భాగవతాన్ని విన్నారు. అంటే కుమారుడు అంటే శిశు మహర్షి వారు తండ్రి అయినటువంటి పరీక్షితుడు, జనమేజయుడు తండ్రి అయినటువంటి పరీక్షితుకి శ్రీమద్ భాగవతాన్ని చెప్తే సుఖమహర్షుల వారు తండ్రి అయినటువంటి వ్యాస భగవానుడు శ్రీ పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడికి శ్రీమద్ దేవ భాగవతం చెప్పడం జరిగింది. ఎంత ఆశ్చర్యం! తండ్రి ఏమో కొడుకు ద్వారా భాగవతం విన్నాడు, కొడుకేమో తండ్రి ద్వారా శ్రీమద్ దేవీ భాగవతం విన్నాడు. ఎంత ఆశ్చర్యం! భగవంతుడు లీలలు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి, ఎంత మనకి విస్మయం కల్పిస్తూ ఉంటాయి, మన ఊహ కూడా అందనటువంటి ఒక వ్యవస్థ అక్కడ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఏమిటయ్యా అంటే వ్యాసుడు భాగవతంలో స్తోత్ర మనకి వెళుతున్న కొద్ది గ్రంథాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి విషయాలు. విషయం ఏమిటయ్యా అంటే మనం గమనించినట్లయితే వ్యాస భగవానుడు
ఒకనొక సందర్భంలో రెండు పక్షులు, తండ్రి పక్షి రెండు పక్షులు తన చిన్న పిల్ల పక్షికి ఆహారం పెడుతూ ఉంటే దాన్ని చూసి, అయ్యో నాకు కూడా ఒక పిల్లవాడు ఉంటే బాగుండే, నాకు కూడా నేను కూడా ఆ విధంగా నా పిల్లవాడిని కాస్త వాడికి ఆహారం తెప్పించేవాడిని, ముద్దులు చేసేవాడిని, వాడిని కూడా నేను చాలా గారాబం చేసేవాడిని, నాకు ఆ యోగం లేదు కదా అని బాధపడుతూ ఉంటే, అదే సందర్భంలో అనుకోకుండా అప్సరాస్త్రి అటు వెళుతూ ఉంటే శ్రీ సుఖమహర్షుల వారి యొక్క వీర్యస్కలనం అయినట్టు, అక్కడి నుంచి శ్రీ సుఖమహర్షుల వారి ఆవిర్భావం చెందినట్టు శ్రీమద్దేవి భాగవతంలో వ్యాఖ్యానం. భాగవత మహాత్మ్యంలో శ్రీ సుఖమహర్షుల వారి యొక్క చరిత్ర మరొక విధానంగా ఉంటుంది. కౌశల సంహితం కావచ్చు, ఆ విధమైనటువంటి అక్కడ ఆయన స్వతసిద్ధంగా శివపార్వతులు దేవి భాగవతాన్ని, శ్రీమద్ భాగవతాన్ని చర్చ చేస్తున్నప్పుడు సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదాన్ని విని ఉత్తరోత్తర ఆయన అభివృద్ధి చెంది ఆ రకమైనటువంటి భాగవతాన్ని ఎవరు వినకూడదనేటువంటి శివుడు ప్రతిక్రమించినందుకు పరమశివుడు ఆ చిలక వెనకాల పడుతూ ఉంటే ఆ చిలక వచ్చి వ్యాస మహర్షి ఆశ్రమంలో దాక్కుంది అని అక్కడ వ్యాఖ్యానం అది ఇక్కడ చెప్తూ ఉంటారు. అందువల్ల తన మనస్సు ద్వారా నిర్మించుకున్నటువంటి సుఖమహర్షి వారు ఏదో ఉన్నారో ఆ తన కొడుక్కి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం చెప్పాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆనందంగా వ్యాస భగవానుడికి నిర్మించబడినటువంటి గ్రంథం ఏమిటాయి అంటే శ్రీమద్దేవి భాగవతం. అది మనోగతతో నిర్మాణం చేసినటువంటి గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇక్కడ ఆనందంగా ఒక యోగ్యమైనటువంటి తర్వాత వస్తుంది. ఎవరికి దేవి భావం చూపించాలని అధికారులు నిర్ణయం చేస్తున్నప్పుడు శ్రీ సుఖమహర్షుల వారు అన్ని విధాలా కూడా శ్రీమద్దేవి భావం వినడానికి అర్హుడు అని స్వయంగా వ్యాస భగవానుడు చెప్పినప్పుడు ఆ వ్యాస భగవానుడు యొక్క మాటలు మనకి భవిష్యత్తులో కనపడుతూ ఉంటాయి. అందువల్ల శ్రీమద్దేవి భాగవతం మనస్సు స్థిమితంగా ఉన్నప్పుడు శ్రీ సుఖమహర్షుల వారి కోసమే రచించిన గ్రంథం శ్రీమద్దేవి భాగవతం. ఆయన మనస్సులో వ్యధపడుతున్నప్పుడు వ్యధ నిర్మూలన రచించిన గ్రంథం శ్రీమద్ భాగవతం. ఇక్కడ చాలా ఒక విపరీత పరిస్థితి. ఏమిటి విపరీత పరిస్థితి అంటే చాలా మంది వినేవాడి విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. వ్యాస భగవానుడు, వాల్మీకి మహర్షి, శంకర భగవత్పాదులు వారు వీళ్ళంతా కూడా ఏమిటయ్యా అంటే వాళ్ళు ఉన్నదాన్ని ఉన్నట్లుగా రచించడం ప్రారంభించారు. దీనిలో విశేషం ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్ర రామాయణం ఏదైతే ఉందో ఇది ఎటువంటిది అంటే శతకోటి ప్రవిష్కారం, ఏకీయమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. శ్రీమద్ రామాయణం ఏదైతే నారదుల వారు వాల్మీకి మహర్షికి 100 శ్లోకాలు ఉపదేశం చేశారో 100 శ్లోకాలు చెప్తారు. శతశ్లోకం అంటారు, శతశ్లోకి అంటారు, సంక్షేప రామాయణం అంటారు. బాలకాండకి ముందు ఉంటుంది శ్రీమద్ రామాయణంలో. ఇది నారదుల వారు ఉపదేశించిన సంక్షేప రామాయణం. ఈ సంక్షేప రామాయణాన్ని 100 శ్లోకాన్ని ఒక శ్లోకాన్ని 1,000,000 రామాయణాలు చొప్పున 100,000,000 ప్రవేశిస్తారు. వాల్మీకి మహర్షి 100,000,000 రామాయణాలు రాశారు. 100,000,000 రామాయణంలో మనకి లభ్యమవుతున్న రామాయణాలు ప్రస్తుతానికి ఏంటంటే 54, 55 లభ్యం అవుతుంది. అది కూడా మనకి పూర్తిగా ప్రసిద్ధంగా ఉన్న రామాయణాలు ఏమిటంటే ఆశ్చర్య రామాయణమో, లేకపోతే ఆనంద రామాయణమో, లేకపోతే అధ్యాత్మ రామాయణమో, లేకపోతే శ్రీమద్ రామాయణమో, ఇటువంటి కొన్ని ఉన్నాయి అక్కడ. ఈ విధమైనటువంటి వ్యవస్థ అంతా కూడా మనకు కనపడుతుంది. మరి వృత్తమైపోయినటువంటి 10 కోట్ల ఏదైతే 100 కోట్ల రామాయణం, ఆ రామాయణంలో విధమైన విషయాలు చర్చించు ఉంటారు కదా, మరి అవన్నీ మనకి లోకానికి అందాలి కదా, అవన్నీ మనకి తెలియాలి కదా. శ్రీరామచంద్ర ప్రభు యొక్క చరిత్ర మనకి తెలియాలి కదా. అంటే అందుకని ఎప్పుడూ కూడా వాల్మీకి వాంగ్మయాన్ని చూసే ముందు వాల్మీకి వాంగ్మయం మనకి పరిపూర్ణంగా అర్థం కావాలన్నా, శ్లోకంలో ప్రత్యక్షరం మనకు తెలియాలన్నా ఖచ్చితంగా వ్యాసుడు రచించినటువంటి 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు ఖచ్చితంగా వినవలసిందే. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసరూపాయ విష్ణవే, నమో వై బ్రహ్మనిధే, వాసిష్ఠాయ నమో నమః. సాక్షాత్ శ్రీమహావిష్ణువే వ్యాసుడుగా ఆవిర్భవించి గ్రంథం చాలా విస్తారం చెందుతోంది, చాలా విపులమైపోతుంది. విపులమైపోతున్న గ్రంథాన్ని
ఇది చాలా కష్టం అవుతుంది. ఎక్కడైతే వాల్మీకి మహర్షి కొన్ని విషయాలు సంక్షిప్తంగా ఉన్నది, కొన్ని విషయాలు దాటవేశాడు, అవన్నీ కూడా శ్రీ వ్యాస భగవానుడు తన పురాణాల్లో నిక్షిప్తం చేశాడు. అందువల్ల వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాలు మనం చూస్తేనే, ఉప పురాణాలు చూస్తేనే శ్రీమద్ రామాయణం లేదా వాల్మీకి వాంగ్మయం మనకి పరిపూర్ణంగా అర్థమవుతుంది. అందుకనే యుక్త్యా బుద్ధ్యా భక్త్యా జ్ఞేయం రామాయణం. రామాయణం తెలుసుకోవాలంటే ముందు యుక్తులు కావాలి. యుక్తులు ఎవరైనా అందించింది వ్యాస భగవాన్. దాని బుద్ధి అంటే మన జన్మజన్మాంతరమైన కర్మ ఏదైతే ఉందో కర్మ ద్వారా ఏర్పడే బుద్ధి, అంటే సత్కర్మ ద్వారా ఏర్పడిన బుద్ధి, సద్బుద్ధి ఏదైతే ఉందో సద్బుద్ధి ద్వారా రామాయణాన్ని ఎక్కడా కూడా, ఎప్పుడు మా ఊరు అంటూ మాణిక శాస్త్రి గారి విషయం నేను ఎప్పుడూ కూడా మా ఊరు అంటూ ఉంటారు, నాయన భారతంలో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ, వ్యాసుడు రచించినటువంటి 18 పురాణాల్లో కానీ, ఉపపురాణాల్లో కానీ ఎక్కడైనా సరే ప్రతి నాయకులు ఉన్నారంటే ఆ నాయకులు మనం నిందించకూడదు. ఎందుకంటే వాళ్ళంతా భగవద్ దర్శనం చేసుకున్నారు, భగవంతుడు వాళ్ళని చూశారు, భగవంతుడి దగ్గర మరణాన్ని పొందారు, వాళ్ళంతా పుణ్యజీవులే, వాళ్ళంతా అదృష్టవంతులే. అందుకనే భగవన్ నామాల్లో ఆయన సంహారం చేసినటువంటి అసురుల పేర్లు కూడా ఉంటాయి, దుర్మార్గుల పేర్లు కూడా ఉంటాయి. అందుకని మధుగడు నమ అమ్మవారి పేరు చెప్తున్నారు. మధుసూదనాయ నమ. శ్రీ మహావిష్ణుకి మంత్రం ఉంది. మధు అంటే మధునే రాక్షసుడు. త్రిపురాంతకాయ నమ. పరమేశ్వరుడు. త్రిపురుడనే అసురుడు సంహారం. కాబట్టి స్తోత్రాలు కావచ్చు, సంవత్సరాల ప్రార్థనలు కావచ్చు, వాడు ఎవరెవరు సంహారం చేశారో సంహారం చేసినటువంటి మన దుస్తులకు పేరు కూడా ఉన్నాయి. మనం వాటిని ప్రతిరోజు కూడా మంత్రపూర్వకంగా వాటిని చెప్పుకుంటూ మనం ఆనందపడుతూ ఉన్నాం. అది భగవంతుడికి గొప్పతనం. భవిష్యత్తులో వస్తుంది మరి, ఎందుకంటే వాడు సంహారం చేయవలసి వచ్చింది మాట్లాడితే అన్నీ చెప్తాను. ఇప్పుడు నేను ప్రార్థించే విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రంథాలు విరుద్ధం వస్తూ ఉంటుంది. విరుద్ధం ఏమిటయ్యాలి? ఇప్పుడు మనం చెప్పబోతున్న ఈ విషయాన్ని చూద్దాం. ఏంటి విరుద్ధం ఏమిటి? ఒక విషమేడలో చనిపోయిన సర్పాల వేసిన పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో చనిపోతాడు అనేటువంటి శాపగ్రస్తమై ఆ 7 రోజుల్లో సుకుమారుడు ద్వారా భాగవతాన్ని విని ఆయన ఉపచితుడైపోయాడు, సారోగ్యాత్మక సాయుధ్యాత్మక పొందాడు, ఆయన చాలా చరితార్థుడైపోయాడు. శ్రీమద్ భాగవతంలో మనకి ఉపాఖ్యానం కలదు. కానీ దేవి భాగవతం వచ్చేటప్పటికి జనమే వచ్చే ప్రశ్న, అయ్యా మా తండ్రి నిజకర్మ విపర్యత. ఏదైతే క్షత్రియుడు ఐతాగ్ని నా తండ్రి, క్షత్రియుడైనటువంటి ఐతాగ్ని నా తండ్రి సమస్త కర్మల్ని త్యాగం చేసి ప్రాణభయంతో ఎక్కడో ఒంటి స్తంభం నిర్మాణం చేసిన ఒక మేడలో ఆయన సమకర్మలను త్యాగం చేసి ఆయన విక్కుమికోడు కాలక్షేపం చేశాడు. అలాగే నా తండ్రి దుర్గతి పాలయ్యాడు, నరకానికి వచ్చాడు. నరకానికి వెళ్ళిన అతను ధరించే మార్గం చెప్పండి అని దృష్టి వేస్తేనే, జనమేజ దృష్టి వేస్తేనే శ్రీమద్దేవి భాగవతం ఆవిర్భావం చెందింది. అంటే శివభక్తిని పొందాడు ఉంది గ్రంథంలో, అది వ్యాసుడు రాశాడు. ఇక్కడేమో నిజకర్మ విపర్యాయ, ఏదైతే కర్మ త్యాగం చేశాడు, కర్మత్యాగం వల్ల నరకానికి వెళ్ళాడు. అదేమిటంటే ఒకే వ్యక్తి రాశాడు కదా, 2 అభిప్రాయాలు, 2 భేదాలు అయితే తూచు దేవి భాగవతం లేదు, లేదా భాగవతం లేదని మనం పెద్దలు బయట మహాపండితులంతా కూడా చెప్పేస్తూ ఉంటారు. మిగతా వాళ్ళంతా దీనికి మితండవాదం చేస్తూ ఉంటారు. ఇప్పుడు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా కథాభేదం వచ్చినా లేదా ఎక్కడైనా విషయ భేదం వచ్చినా కల్పాంతరం కల్పం చెయ్యాలి. అది మరో కల్పంలో జరిగిన ఉపాఖ్యానం, ఇది ఈ కల్పంలో జరిగిన ఉపాఖ్యానం. అన్ని కల్పాలు రాసింది వెంటనే కదా, ఆ కల్పంలో ఆ విధంగా ఉంది ఉపాఖ్యానం, ఈ కల్పంలో ఈ విధంగా ఉంది ఉపాఖ్యానం అని చెప్పి కల్పభేదం చేత కథాభేదాన్ని నిర్మాణం చేసుకోవాలి తప్ప ఎప్పుడు కూడా వ్యాసుడు చెప్పింది తప్పు, వ్యాసుడు చెప్పింది ఏం చేత కాలేదు, ఆయన పరస్పర యుద్ధ విషయాన్ని ప్రతిపాదన చేశాడు, ఇటువంటి గ్రంథాలను వింటే మన బుద్ధి నశించిపోతుంది అనేటువంటి ఆలోచన, దురాలోచనలు మనం చేయకూడదు. ఇది బాగా గుర్తించి ఇప్పుడు వింటున్నటువంటి వ్యక్తులు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, ఎక్కడైనా సరే పరస్పర విరుద్ధమైన విషయాలు, పరస్పర విరుద్ధమైన కథలు మనకు కనపడ్డాయి అంటే అది కల్పాంతర విషయంగా దాన్ని భావన చేసి ఆ కల్పంలో ఆ విధంగా జరిగింది, ఈ కల్పంలో ఈ విధంగా జరిగింది. కల్పంలో పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతం తిని పొందాడు.
మరో కల్పంలో అదే పరీక్షిత్ మహారాజు దేవి భాగవతాన్ని విని కొడుకు దేవి భాగవతాన్ని విని ఆ పుణ్యాన్ని తండ్రికి సమర్పణించేయడం చేత వాడు ఉత్తమ లోకానికి వెళ్ళాడు. ఇది ఎప్పుడైనా ఏ గ్రంథంలో అయినా సరే, ఏదైనా సరే, ఎక్కడ మనకి విరుద్ధం కనపడుతుందో, ఎక్కడ మనం విరుద్ధం అనుకుంటున్నామో మన బుద్ధికి తోచదు కాబట్టి, మనకు తెలియదు కాబట్టి పెద్దలను ఆశ్రయించి పెద్దలకు సాంప్రదాయం తెలుసుకుని ఆ సాంప్రదాయం ప్రకారంగా కల్పభేదీన కథాపించితే కల్పభేదం చేత కథ కూడా మారిపోతూ ఉంటుంది. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాం. విజయవాడ హైదరాబాద్ వెళ్ళాలి అంటే నందిగామ నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్ళచ్చు, ఇది ఒక మార్గం. మరో మార్గం అంటే గుంటూరు సత్యపల్లి అటు వెళ్లే మార్గం, ముచ్చిచ్చి అటు వెళ్లే మార్గం. ఇవి రెండు కాకుండా విమానయానం అవుతుంది. ఏ దాంట్లో పెడుతున్నా మన వెళ్ళాల్సిన ముఖ్య లక్ష్యం ఏమిటి? హైదరాబాదే కదా. అలా ఎన్ని పురాణాల్లో ఎన్ని విషయాలు చెప్పిన ముఖ్య విషయం ఏమిటి? భగవద్భిషేకం. కాబట్టి అక్కడ భాగవతంలోనూ కృష్ణ పరమాత్మే పరమాత్మ, శ్రీమదేవి భాగవతంలో పరమేశ్వరే పరమాత్మ. ఎందుకంటే లలిత రామ, శ్యామ కృష్ణ, ఇది శాస్త్రం. లలితాదేవి రాముడితో, లలిత రామ అంటే రాముడు, కృష్ణ శ్యామల, శ్యామలాదేవి కృష్ణుడు, శ్యామలాదేవి అంటే ఎప్పుడు కూడా అశ్విం భేద, ఎప్పుడు స్త్రీ పురుష భేదం లేదు. ఈ విధమైనటువంటి దేవి భాగం, ఈ విధమైనటువంటి ఒక వాంగ్మయాన్ని వ్యాసుడు ప్రధానంగా ప్రారంభించడానికి ప్రధాన కారణాలు ఏంటంటే స్త్రీ సూత్ర ద్విజబంధూనాం శృతిరగోచరి. ఎప్పుడూ కూడా బాగా గుర్తుంచుకోవాల్సిన ధర్మాలు వేరు, గుర్తుపెట్టుకోండి. లోకంలో ధర్మాలు వేరు, న్యాయం వేరు, నీతి వేరు, ధర్మం వేరు. ధర్మము నీతి రెండు ఒకటి కావు. మీ భాషలో చెప్పాలంటే చట్టం. ఇప్పుడు ప్రస్తుతానికి నీతి న్యాయం అంటే చట్టం. చట్టం వేరు, ధర్మం వేరు. చట్టము ధర్మం రెండు ఒకటి కావు. ఇప్పుడు ధర్మం చెప్పింది అది నీకు ఏ జన్మకైనా కూడా అది నీకు సంప్రాప్తం అవుతుంది ధర్మం. లేదండి ఇప్పుడు ప్రస్తుతానికి దాటేసేస్తే ఈ సమస్య తీరిపోతుందని చెప్పేసి చట్టం. చట్టం తత్కాలం మనం నిర్మాణం చేసుకుంటాం. ధర్మం భగవత్ ప్రోక్తం. ఎందుకంటే యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ఏదైతే పరమాత్మ భగవద్గీతలో చెప్పాడో, ధర్మ సంస్థాపనార్థాయ సంభవ వివేకి ఏదైతే పరమాత్మ అన్నాడో, ఇలా చెప్పినట్టుగా ధర్మస్య ప్రబలచ్యుత, ఆ ధర్మానికి ఎవరయ్యా అచ్చుడు? ప్రభు అంటే అచ్యుతుడే. అనాదిగా ఋషిప్రోక్తమైనటువంటి 10 ధర్మాలు. ఈ ధర్మాలకు కూడా న్యాయంతో సమానం కాదు. న్యాయం అప్పుడు ధర్మాలు కాదు. కాబట్టి మన వాడు ఏమనుకోవాలంటే మనంతా న్యాయబద్ధులం తప్ప ధర్మబద్ధులం కావు. మనంతా న్యాయబద్ధులం అంటే మనకు తెలిసినటువంటి ఎవరికి అపకారం చేయకూడదు, న్యాయం. తీర్చినప్పుడు తీసుకుంటే తీర్చడం న్యాయం. ఇది ఇలా ఈ విధమైన న్యాయబద్ధంగా మనం ఉన్నాం తప్ప ధర్మబద్ధంగా మనం లేము. ఇది ఉదాహరణ ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఒక ప్రామిస్ నోట్ రాశాడు. నీకు ఫలానా వడ్డీతో ఫలానా రోజుల్లో నేను నీకు అప్పు తీర్చేసేస్తాను, కాబట్టి ఈ ఒడపడి ప్రకారంగా నువ్వు నాకు అని ఏదో ఒడపడి చేసుకున్నా, ఏదో ఒప్పందం ప్రకారంగా రాశాడు. కానీ అతను ఆ మాట నిలబెట్టుకోలేదు. 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోతుంది. ఈ సందర్భంలో వీళ్ళందరూ ఏమైనా అప్పు చేస్తలేదు కదా, నాకు మళ్ళా రాంచుడు తిరగరాయ్యా. ఎందుకు? చట్టం ఏం చెప్పింది? 3 సంవత్సరాల్లో కనుక నోటు తిరగ రాసుకోకపోయినా, లేదా దానికి ఏదైనా మళ్ళా రిపేర్ చేసుకోకపోయినా ఆ సగం తీసుకున్నవాడు డబ్బు ఇవ్వక్కర్లేదు అని చట్టం. అని ఆ విధంగా చట్టబద్ధులు ధర్మబద్ధం కాదు. అందుకని ఎవరైతే 6,000 వచ్చి అగ్రిమెంట్ అయినా ఏమైనా మళ్ళీ ఏం చేస్తారంటే ఆ కాల పరిమితి ఉండగానే మళ్ళా దాన్ని తిరగరాస్తారు. ధర్మం ఏముంటుంది? ఆయన నువ్వు తీసుకున్నావు కదరా, తీసుకున్న వాస్తవమే కదా, ఇవ్వాల్సింది వాస్తవమే. ఈ జన్మలో ఇవ్వకపోయినా ముందు జన్మమైనా దాన్ని కట్టవలసిందే. అందువల్ల ఎక్కడా నువ్వు తప్పించుకోలేవు. నా బుద్ధం క్రియతే కర్మ కర్మకోడి జతేనవి అవశ్యం అనుభవక్తవ్యం కృతం కర్మ సుభాసుభం.
ఎలాగైతే మనం చేసిన కర్మలు మనం ఎలాగైతే అనేకమైనటువంటి జన్మలు ఎలా మనం అనుభవిస్తున్నామో, ఈ చేసిన రుణం తీర్చకపోతే చాలా మంది తెలుగు తక్కువ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మేము అప్పుడు పాలైపోయాము, తీర్చలేము, చచ్చిపోతే మనకి సమస్య తీరిపోతుంది. చాలా తప్పండి, అది చాలా పెద్ద తప్పు. ఈ సమస్య వచ్చినప్పుడు చచ్చిపోతే లోపల ఎప్పుడు చూస్తారు? ఇంకా ఎన్ని సమస్యలు లేవు కాబట్టి, ఎన్ని బాధలు లేవు, ఎన్ని ఇబ్బందులు లేవు. మనిషి సమస్య వచ్చినప్పుడే కదా ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగి. ఎప్పుడైనా ధర్మశాస్త్రం ఏం చెప్తోందంటే, జనాలు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే బలాత్కారంగా నువ్వు ప్రాణాన్ని తీసుకున్నావు అంటే ఆత్మహత్య. ఇదొక తప్పు. రెండో తరం ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యుడు. బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? బ్రహ్మహత్య మహాపాతకం, ఆత్మహత్య మహాపాతకం, రెండు పట్టుకుంటే ఒకటి. క్షత్రుడు చచ్చిపోయాడు అనుకోండి, క్షత్రియత్వ మహాపాతకం, ఆత్మహత్య మహాపాతకం. వైశ్యుడు చచ్చిపోయాడు, వైశ్యత్వ మహాపాతకం, ఆత్మహత్య మహాపాతకం. శూద్రుడు చచ్చిపోతే శూద్రత్వ మహాపాతకం, ఆత్మహత్య మహాపాతకం. అప్పుడు నువ్వు ఏదో రూపాయల కోసం భయపడి ఆత్మహత్య చేసుకుంటే ఈ పాపాలు ఎప్పుడు నిర్మూలన చేసుకుంటావు? ఎన్ని జన్మలు పడుతుంది, ఎంత వ్యవహారం పడుతుంది, ఎంత కష్టం, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు. ₹1 కోసం అంటే ₹1,00,000 ఎక్కువ, నీ ప్రాణం తక్కువ. ఆ సమస్య ఎక్కువ, నీ ప్రాణం తక్కువ. ఇంత అవివేకంగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మహత్య అనేటువంటిది, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇవన్నీ కూడా సమస్యకి పరిష్కారం కావు. అవి సమస్యలు పెంచుతాయి. ఎందుకంటే దృశ్యమాన లోకంలో కనపడుతూ లోకం అవుతుంది, మనకి కనపడిన లోకం అవుతుంది. ఆ కనపడిన లోకంలో, ఆ దృశ్యమాన లోకంలో యాతనా శరీరం, అదృశ్యమాన లోకంలో యాతనా శరీరంతో ఆ దేవుడు ఎంత బాధపడతాడో అక్కడ ఆ దేవుడికే తెలుస్తుంది. అక్కడ ఆ యాతనా శరీరంతో ఆ దేవుడు పడుతున్న బాధల్ని ప్రతీకారం తీర్చుకున్నా, ఈ సమస్య పరిష్కరించుకున్నామని ఇక శరీరం లేదు. ఏ కర్మానుష్ఠానం చేయాలి లేదంటే నేను మన భూలోకంలో పుట్టిన తర్వాత కర్మానుష్ఠానం చేసి ప్రతీకారం తీర్చుకుంటానంటే ఆ జ్ఞప్తి ఇక్కడ ఉండట్లేదు. ఈ శరీరం వచ్చిన తర్వాత శరీరం ఉంటేనేమో ఆ అనుభూతులు లేవు, ఆ అనుభూతి ఉంటేనేమో శరీరం ఇది జీవుడు యొక్క నిరంతరం. అందుకని చెప్పారు భగవత్పాదుల వారు, తస్మాత్ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సన్నిహితే సంప్రాప్తే కాలే నైరుష్యకరణే పునరవిజననం పునరవిమరణం పునరవిజని జననే చేయడం. ఎన్నిసార్లు వస్తున్నావు, ఎన్నిసార్లు పుడుతున్నావు, ఎన్నిసార్లు తల్లి గర్భంలో ఉన్నావు గుర్తుపెట్టుకోవాలి. తస్మాత్ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అయినా భగవంతుని ఆరాధన చేయరా, భగవంతుని నువ్వు కొలుచుకోరా, భగవద్ ఆరాధన చేయరా, భగవద్విషయకమైనటువంటి వ్యవహారం చేయరా అని చెప్పడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నటువంటి గురువులు మహాదయాత్ర స్వభావాలు. కాబట్టి స్త్రీలకు కానీ శూద్రులకు కానీ నిజబంధు ఉపనిషత్తుల్లో బాగా చెప్తారు. ఈ నిజబంధు శబ్దానికి అర్థం ఏమిటి అంటే, అంత పూర్వం తరాల్లో వాళ్ళింట్లో వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళంతా మహాపండితులు. వాడు అగ్నిహోత్రాలు చేశారో, లేకపోతే ధర్మ విచారణ చేశారో, శాస్త్రాలు చదువుకున్నారో, సుప్రసిద్ధ పండితులు ఈ కుటుంబంలో పై వాళ్ళంతా కూడా. ప్రస్తుతానికి ఒక అప్రయోజకుడు, ఒక ఏ విధమైన పాండిత్యం లేని వాడు, ఆచారాలు ఏం లేని వాడు ఆ వంశంలో ఆవిర్భావం చెందాడు. వాడు ఏం చెప్తుంటాడు, మా తాతగారు పండితులు, మా ముత్తాత గారు కాశీ పండితులు, లేకపోతే మా ముత్తాత గారు బ్రహ్మాండమైనటువంటి కౌంటరీ గారి కర్మాంతాలు నిర్వర్తించారు. వాళ్ళ పేరు ఎప్పుడు బతికేస్తుంటాడు. అలా బతికే వాడికి ఉపనిషత్తు ఏం చెప్పిందంటే బ్రాహ్మణ బంధువు చెప్తాడు. మరి బ్రాహ్మణ కాదు, తన బంధువుల సంగతి చెప్తున్నాడు. వీళ్ళకు కూడా వేదం గోచరం కాదు. అంటే స్త్రీ స్తోత్ర ద్విజబంధువు శుద్ర గోచరి. మరి ఈ విధమైనటువంటి ఆ స్త్రీ శూద్రాదులకి శుద్ధి గోచరం కాదు. కాబట్టి మరి ఎలా ఉద్ధరింపబడాలి, ఎలా వీళ్ళు అనుగ్రహించబడాలి, ఎలా వీళ్ళు ఉతకచత్వాన్ని పొందాలి అనుకున్నటువంటి వాల్మీకి మహర్షి కావచ్చు, లేదా వ్యాస మహానుభావులు కావచ్చు, ఆ తర్వాత శంకర భగవత్పాదులు కావచ్చు. ఏం చేశారయ్యా అంటే, వాడు ఉద్ధరణ శ్రీశుద్ధులు మన ఉద్ధరణాయ, వాడు ఉద్ధరించడం కోసమే పురాణం బ్రహ్మ సంహితమైనటువంటి పురాణాన్ని వాడి కోసమే వ్యాస భగవాన్ నిర్మాణం చేశారు. అవి పురాణాలు ఎవరి కోసమయ్యా అంటే, అలా పతితులైపోయినటువంటి దేనికి ఏ అధికారం లేనటువంటి
ఏ విధమైనటువంటి ఉన్నతత్వం లేనటువంటి వాళ్ళ కోసం ఈ పురాణం అంతా నిర్మాణం చేసి దీన్ని ఏమంటారు కొంతమంది, ఏమండి వాళ్ళకి ఏ అధికారం లేదు, మాకు అధికారం అక్కర్లేదు, ఏదైనా సంవత్సరం మనకేముంది, మేము అన్యాయం చేస్తున్నాం, అగ్నిహోత్రాలు చేస్తున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, నెలకు 3 సార్లు కలిసి పెడుతున్నాం, 4 సార్లు ప్రయాణం పెడుతున్నాం, 30 సార్లు గంగలు ఇక్కడి నుంచే ముందుతాం, మేము ఇలా మాట్లాడే మహానుభావులు. అయ్యా అటువంటి పద్ధతినే ఉద్ధరింపబడుతున్నారు నాయన, వేసవాంగ్మయ వాల్మీకి వాంగ్మయం చేత అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఈ విధమైన కర్మానుష్ఠానం చేస్తున్నాడు సత్యాముక్తి, వాడు వెంటముక్తిని పొందుతాడు వాడు కూడా మీరు వినాలి. ఎందుకు? వేదాంత శాస్త్రంలో ఎప్పుడూ కూడా నిర్గుణ పరబ్రహ్మ ప్రతిపాదన చేసి, ఆ నిర్గుణ పరబ్రహ్మ ప్రతిపాదన ఏమిటంటే నిరుపాధికమైన నిర్గుణమైన దేశకాల వస్తు అపరిచ్ఛిన్నమైన సర్వజ్ఞుడు సర్వగుణుడైన పరమాత్మ తెలుసుకోవాలి అంటే ముందు శుభ సాకారం కావాలి. ఆ శుభ సాకార ప్రతిపాదన పురాణంలోనేగా చేశారు. కాబట్టి దీనికి ఉదాహరణ ఏంటి అంటే, ఒక ఊళ్ళో ఒక పరుగుల పందెం పెట్టారు. పరుగుల పందెం పెడితే ఊళ్ళో పెద్దలంతా ఉన్నారు, దాంట్లో భాగస్వాములంతా కూడా అక్కడ నుంచుని ఉన్నారు. వాళ్ళని ఏమంటారు, మామూలుగా పెట్టి నిర్వాహకులు ఏమంటారు, అయ్యా మీరు ఇక్కడి నుంచి ఫలానా చెడు దాకా పరిగెత్తుకండి, ఎవరు ముందుకు వస్తారో వాడు గెలిచినట్టు, లేకపోతే అలా రాని వాళ్ళు ఓడిపోయినట్టు అని వాళ్ళు ఒక నిర్ణయం చేసుకుంటారు. అలా పరిగెత్తి వెళ్ళి వాడు వచ్చేసి నేను గెలిచాను అంటున్నాడు. లోకంలో మనకందరికీ అనుభవం ఉన్న విషయమే కదా. అలా కాకుండా ఆ నిర్వాహకులు, నువ్వు పరిగెడుతూ ఉండు, నాకు ఎక్కడ ఆగాలనిపిస్తే ఎక్కడో అక్కడ నేను చెప్తాను, అక్కడ ఎవరు చెప్తుంటారో వాడు గెలిచినట్టు అని అన్నాడు అనుకోండి, తెలిసి పరిగెడుతున్నాడు. గంట పరిగెడుతుంది, వాడు వీడియో చూడడం కావాలి చదువుతుంటాడు, అది పక్కన వస్తుంటాడు, ఏమి ఆయాసం లేదు, అలసిపోవట్లేదు, ఏం బాధలేదు, పరిగెడుతున్నాడు, అలసిపోతున్నాడు. వాడు ఒక మైలు పరిగెత్తాడు, 2 మైళ్ళు పరిగెత్తాడు, 3 మైళ్ళు పరిగెత్తాడు, ఆత్మ చెప్పట్లేదు, గెలిచామని చెప్పట్లేదు, అలా పరిగెత్తి ఏమవుతాడు, లేదా లక్ష్యం చేసేటప్పటికి ఒక దూరం పడతాడు. అలా లక్ష్యం చేసేటటువంటి అంటే దురహం అత్యంత కష్టమైనటువంటి పూర్వోపాసన లక్ష్యం లేదు. మనం వెళుతుంది సరైనదే కాదా, అది నిజంగా మన ఉపాసన నిజమేనా కాదా, తర్వాత ఆ ఉపాసన చేస్తే మనం ప్రత్యక్షత్వాన్ని పొందుతామా లేదా అని నిశ్చయం లేదు. నిశ్చయం లేకుండా మనం ఏదైతే నిగుణ ఉపాసన చేస్తున్నామో ఇందాక పరిమితి లేని పరుగులా ఉంటుంది. అలా పరిగెత్తి నిజంగా లక్ష్యం చేసేవాడు పడిపోతాడు. కానీ వాడికి ఆ పడిపోయే దూరంలో లక్ష్యం చేస్తున్న విషయం వాడికి తెలియదు. వాడికి అదే ముందే లక్ష్య నిర్దేశం చేస్తే ఇప్పుడు సంతోషంగా చాలా సులభంగా ఉత్సాహంగా పరిగెడతాడు. అలా శౌలోపాసన లక్ష్య నిర్దేశం, నిర్గుణోపాసన లక్ష్య నిర్దేశం లేదు, పెడుతూ ఉన్నాడు. ఎంతసేపు పెడతాడు, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తాడు, ఏం తెలియదు కదా. అందుకని చంద్రభగవంతుడు ప్రతీకోపాసన అన్నారు, అంటే విగ్రహారాధన చెప్పారు. విగ్రహారాధనలో మాకు విగ్రహారాధన లేదు, నేను చాలా గొప్పవాడు, ఎందుకు మాకు విగ్రహారాధన చాలా తప్పు. ఏమండి ఎవరి విగ్రహారాధన లేదో ఎవరి విగ్రహారాధనలో మనం చూస్తే అన్ని తెలుస్తూ ఉంటాయి. ఇతర మతాల్లో వాడు కూడా ఏదో పెట్టి వాడు కూడా పెట్టి వాడు కూడా చేస్తారు విగ్రహారాధనేగా. పేరు మాత్రం కూర్చుంది అది విగ్రహారాధనేగా. ఎక్కడెక్కడ పోయింది, కేథలిక్ చర్య, రోమ్ చర్య 2 విధాలు ఉన్నాయి. దాంట్లో విగ్రహారాధన మరి మళ్ళీ ఎందుకు వెళ్తున్నావు అంటే నువ్వు విగ్రహారాధన. ఇంకోడు మతస్థులు, గుణమతస్థులు, వాళ్ళు దగ్గర నుంచి నమస్కారం చేస్తారుగా, నీకు దంతేగా ముఖ్యం అంటే అది కూడా నీకు విగ్రహమేగా. మరి నువ్వు విగ్రహారాధన చేస్తూ ఇంకోటి ఏం చేస్తావు, ఇంకోటి మాట్లాడితే మరి అయితే ఆ ప్రకారం వాడు ఒకటే కదండి, వీళ్ళకి ఒకటే కదా, మరి మనకి ఏంటి 100 మంది 200 మంది కోట్ల మంది లేకపోతే. వెంకట రోజుల్లో భోజనాలు పెడుతున్నప్పుడు ఏం చేసేవారంటే, వాళ్ళు భోజనాలు నాకు తెలియదు కానీ వాళ్ళు పెడతాను భోజనాలు నాకు తెలియదు కానీ ఆకులో ఓవైపు 4 పచ్చళ్ళు వేసేవారు. వేస్తే వీడు ఏం చేసేవాడు, తినేటువంటి వ్యక్తి దాంట్లో వాడికి ఏది ఇష్టమో దానికి ఇచ్చి మిగతా వదిలేసేవాడు. వాడు వదిలేసే పదార్థం వేసేది, వేసే పదార్థాలన్నీ వాడుతారు.
శ్రావణ మాసం ఒక్కో రోజు పచ్చడి అయితే దంచుతుందో తెలియదు. ఎలాగైతే లోకంలో అన్ని పదార్థాలు తినాలి అని దేవుడు కావాలని తింటాడు అయిపోతుంది అని వేసాడు, పడేసుకున్నా ఇంటిస్తున్నా పర్లేదు. అలాగే హిందూ ధర్మంలో కూడా వ్యాసవాదులందరూ కూడా అనేక మంది దేవతలు, అనేక మంది చరిత్రలు, అనేక రకాలైనటువంటి ఉపాసనలు, విధమైనటువంటి రూపాలు, విధమైన మూర్తులు చెప్పడంలో కారణం ఏంటంటే ఎవరికి ఏ మూర్తి అయితే బుద్ధి నిశ్చితం అవుతుందో వాళ్ళ బుద్ధిని ఆ మూర్తిని ఉపాసన చేసి ఎక్కడికి వెళతారు అని చెప్పి వివిధమైన దేవతామూర్తుల్ని చెప్పడం, వివిధమైన నామాలు చెప్పడం, వివిధమైన చరిత్రలు చెప్పడం, వివిధమైన విషయాలు చెప్పడం ఇది కారణం. అంతే తప్ప అబ్బో వాళ్ళంటున్నారు వీళ్ళంటున్నారు ఎవరేమన్నా నదీనాం సాగరోగతి. ఎలాగైతే లోకంలో ఉండే నదులన్నీ కూడా సముద్రంలోనే కలవాలో సర్వాసాం దేవతానాం దేవతలంతా కూడా ఎవరైతే మీరు ఎన్ని పేరు చెప్పుకున్నా, ఎవరైతే మాట్లాడినా, ఎవరైతే చెప్తున్నా వీళ్ళంతా కూడా పరబ్రహ్మలో కలవాల్సిందే తప్ప ఇన్ని నామాలు, ఇన్ని చరిత్రలు, ఇంతమంది దేవతలు, ఇన్ని ఉపాసనలు ఇవన్నీ కూడా ఎక్కడ వ్యర్థం కాదు, తప్పు కాదు. బుద్ధి ఎక్కడ వచ్చేంత వరకు మనకి ఏది ఒకటంటే నాకు పెట్టి మహా ఇష్టం అండి చూపాసం చేయను ఉద్ధరిస్తుంటాడు. ఇంకోటంటే నాకు అమ్మవారంటే ఇష్టం చేయను, ఆయన అమ్మవారి కూడా కనిపిస్తున్నాను. అందుకనే శంకర బాబు గారు షణ్మత స్థాపక అంటారు. షణ్మత స్థాపించారు ఆయన. విష్ణు, ఆదిత్య, గణనాథ, అంబిక, భవాని శంకర్. ఈ మంచి పంచాయతీలు కూడా పంచాయతీలు ఉంది. అంటే విష్ణు దగ్గర వైష్ణవులు వాళ్ళు, సూర్యుడు చేసే సౌరులు వాళ్ళు, గణపతి చేసే గణవచ్చులు వాళ్ళు, శక్తి చేసే శాస్త్రీయులు వాళ్ళు, ఈశ్వరుడు చేసే శైవులు వాళ్ళు. ఇది కాక ఆరో దేవుడి కుమారస్వామి సుబ్రహ్మణ్యం వాడు కుమారులు అన్నారు. ఎందుకు ఈ మతాలు చేయడానికి వెంటపడి చెప్పి ఎవరికి ఎక్కడ బుద్ధి లగ్నం అవుతుందో, ఎవరికి ఎక్కడ దేని ఎందుకు శ్రద్ధ ఏర్పడుతుందో, దేని ఎవరికి శ్రద్ధ ఉద్బోధం అవుతుందో తద్వారా వాళ్ళు ఉద్ధరింపబడతారని చెప్పి అందరినీ ఉద్ధరించడం హిందూ మత ధర్మం, హిందూ మత లక్ష్యం తప్ప ఒక ఏదో కలగోరు గొప్పలాగా దేవతా బాహుల్యాన్ని కానీ చరిత్ర బాహుల్యాన్ని చెప్పడం తాత్పర్యం కాదు. ఏ విధంగా ఒక గంపలో వివిధమైన కూరలు వేసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? నీకు కావాలనుకోలేకున్నావు కొనుక్కోవడానికి, లేదా మొత్తం ఇప్పుడు తీసుకుని ఆ కనగొరకు కూరలు కొనుక్కోవట్లేదు. ఎలాగైతే గంపలో 10 కూరలు కలిసి ఉన్నప్పుడు నీకు కావలసిన కూరలు ఎత్తుకుని ఎలాగైనా తీసుకుంటున్నావు, ఇక్కడ కూడా అంతే. నీకు కావాల్సిన దేవత తీసుకుంటావు, నువ్వు చేయగల దేవత తీసుకుంటావు. నీకు ఇంత పూర్వ జన్మలో అనుభూతున్న దేవత నీకు అక్కడ ఉద్బోధం అవుతుంది. ఆ దేవతని నువ్వు ధరిస్తుంది. తద్వారా నీకు ఏ మూలమైనటువంటి పారమార్థికమైనటువంటి ఏ మనస్తత్వం ఎత్తుకుంటున్నా సిద్ధం కావడానికి అవకాశం లేదు. అందువల్ల మనం ఇంతమంది దేవతలు ఉన్నారు, ఇన్ని చేతులు ఉన్నాయి, ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా హిందూ మత గందరగోళం. ఏమి గందరగోళం లేదు. నువ్వు వినవలసిన దగ్గర వినకపోవడం వల్ల, సాంప్రదాయం చేసిన వాళ్ళ దగ్గర శ్రవణం చేయకపోవడం వల్ల, ఇవాళ శాస్త్రంలో కూడా పురాణాలు చెప్పకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి తప్ప తెలుగు చదువుకున్న వాళ్ళు, లేదా ఏదో ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఇవాళ చెప్పడం వల్ల సమస్యలు వస్తున్నాయి తప్ప ఎక్కడా కూడా ఏ విధమైన సమస్య వ్యాసవాంగ్మయంలో కానీ వాల్మీకి వాంగ్మయంలో ఎక్కడా కూడా లేదు. అందువల్ల స్త్రీ శూద్ర ద్విజబంధువున వాడు ఉద్ధరించడం కోసం పురాణం అనసం, పురాణం బ్రహ్మ సంహితం, బ్రహ్మగారి చేత బ్రహ్మగారిచే నిర్మించబడింది పురాణం. ఆ విధమైన పురాణాన్ని వ్యాస భగవానుడు ప్రతి ముందు వస్తుంది. ప్రతి యుగంలోనూ 28వ యుగంలో ద్వాపర యుగంలో ఆవిర్భావం చెంది వ్యాస రూపంగా ఆయన ఈ పురాణాన్ని రచిస్తూ ఉంటాడు. ఈ పురాణం కలియుగానికి అందిస్తూ ఉంటాడు. అలా అందించినటువంటి ఒక పురాణ సమూహంలో మనం ఒక పురాణాన్ని ప్రస్తుతాన్ని తీసుకోవడం జరిగింది. అది శ్రీమద్ దేవి భాగవతం. ఈ దేవి భాగవతం ఎందుకు ఏ భాగవతం కంటే దేవి భాగవతం ఇందాక చెప్పాను, దేని ప్రాశిస్తుంది. ఒక కాలంలో నిర్ణయం చేశారు. ఏంటి? చండీ గణపతి జోకంలో కలియుగంలో చండీ గణపతి ఉపాసన
సర్వ సమస్య పరిష్కారం. అంటే చండీ అంటే చండీ పరమేశ్వరి రామాయణ యొక్క కార్తికేయ విషయాలతో ద్విజోమోక్షం వాప్నియాత్ అన్నాడు. కేవలం సుబ్రహ్మణ్య ఉపాసన చేతనే మోక్షం పొందొద్దని విశ్వామిత్ర మహర్షి సాక్షాత్ శ్రీరామచంద్ర ప్రభువుకి బాలకాండలో చెప్పారు. కార్తికేయ నిష్ణాలతో ద్విజోమోక్షం వాప్నియాత్. ఇలా అనేక విషయాలు ఉన్నప్పుడు కలియుగంలో ప్రధానంగా అమ్మవారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎందుకు దేవి భాగవతాన్ని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు ఇది? ఎందుకంటే ఇది బహు ప్రచారంలో ఉన్న గ్రంథం కాదు. భాగవతం అందరూ చెప్తున్నారు, భారతంలో ఎక్కడ ఉంటూ ఉన్నాం, ఇతర పురాణాల్లో ఎక్కడో మనకి కొన్ని రామాయణాలు చెప్తున్నారు. దేవి భాగవతం అనేది బహు ప్రచారంగా అనేక మంది చెప్తున్నటువంటి వ్యవస్థ దీనికి లేదు. ఒక రెండో కారణం ఏంటంటే శ్రీమద్ దేవి భాగవతంలో అనేకమైన వేద రహస్యాలు ఉన్నాయి. సాక్షాత్తు దేవి భాగవతంలో 11వ స్కందంలో గాయత్రి ఉపాసన, గాయత్రి ప్రతిపాదన, గాయత్రి సంబంధమైన విషయాలన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. అందరూ చెప్తూ ఉంటారు ధర్మశాస్త్రంలో గాయత్రి మాత విష్ణువులో ద్విజోమోక్షం కుర్యాద్వా తమా కుర్యాత్ మనోభావం స్వయం. ఎప్పుడూ కూడా ఇక్కడ ఎప్పుడైనా సరే ద్విజులు అంటారు. అంటే ద్విజపద వాక్యం ఎవరయ్యా అంటే ముగ్గురు ద్విజపద వాక్యం, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. ఇక్కడ ముగ్గురు ద్విజపద వాక్యం. ద్విజులు అంటే జన్మనాజాయితే శూద్ర, కర్మనాజాయితే ద్విజ. జన్మతాతలు శూద్రులే, ఉపనయన సంస్కారం చేత వీళ్ళంతా ద్విజులు అవుతారు. ఈ ముగ్గురికి కూడా గాయత్రి మంత్రానుష్ఠానం చేసే అధికారం ఉంది. ఉపనయన సంస్కారం చేయడం. ఆ విధమైనటువంటి గాయత్రి మంత్రానుష్ఠానం చేత మాత్రమే వాడు మోక్షాన్ని పొందుతారు అని ఈ గ్రంథ ప్రతిపాదన చేస్తారు. లోకంలో మనం ఎన్ని మంత్రాలు తీసుకున్నా, ఎన్ని బీజాక్షరాలతో వ్యవహారం చేస్తున్నా, ఎంత ఉన్నతమైనటువంటి పారాయణలు చేస్తున్నా, ఎన్ని ఉపవాసాలు చేస్తున్నా, ఎన్ని క్షేత్రాలు పెడుతున్నా, ఎన్ని నది స్థానాల్లో స్నానం చేస్తున్నా, లేకపోతే మీరు ఎన్ని చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా ఇవన్నీ గాయత్రి మంత్రానుష్ఠానంతో సమానం కావు. ఎందుకంటే ఒకటేమని చెప్పారు, నా గాయత్రి పరమం మాత్రం నమాపు పరదేవత. తల్లికి మించిన దేవత లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు. ఆ గాయత్రి మంత్రం 2 రకాలుగా చెప్తూ ఉంటారు. ఒకటి రహస్యమని, ఒక రహస్యతమం అని భవిష్యత్తులో మాట్లాడదాం. ఇక్కడ విశేషం ఏం చెప్తున్నానంటే ఈ విధమైనటువంటి శ్రీమద్ దేవి భాగవతం ప్రధానంగా ప్రారంభించడంలో బాగా గమనించుకోవాల్సిన విషయం. ఇది భాగవతంలో కూడా చెప్తారు, దేవ భాగవతంలో కూడా ఉపాఖ్యానం వస్తుంది. ఏమిటయ్యా అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక వ్యక్తికి 2 అభిప్రాయాలు వస్తున్నాయి. ఏమిటి? ఏదైనా ఒక సత్కర్మానుష్ఠానం చేయాలి, ఏదైనా ఒక సత్పాత్రుడు దానం చేద్దామని అనిపిస్తే దానం చెయ్యి అని ప్రేరణ చేసేటువంటి భావన ఒకటి. దానం చెయ్యొద్దు, వద్దు, ఎందుకు ఇస్తావు, నీ కష్టపడి సంపాదించుకుని ఎందుకు ఇవ్వాలనే భావ ఉద్బోధన చేసే భావన ఒకటి. చేయమనే భావన ఒకటి, చెయ్యొద్దనే భావన ఒకటి. ప్రతి క్రియలోనూ ఈ ద్వంద్వ వైఖరి ఉంటుంది. అది మీరు మన సినిమాకి రావన్నా వెళ్ళు అని చెప్పే భావన ఒకటి, ఎందుకులే వద్దు అని చెప్పే భావన ఒకటి. మంచి పని చేస్తున్నా, చెడు పని చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆ భావనలు 2 రకాలుగా ఉంటాయి. గమనించుకోవాల్సింది ఏమిటంటే ఎప్పుడైనా సరే మనం చేస్తున్న మంచి పనిని ప్రోత్సహించి చెడు పని నిరాకరించేది, చెడు పని చెయ్యొద్దు అని చెప్పేది, మంచి పని చేయమని చెప్పేది మనసు. బాగా వినండి, చెడు పనిని చెయ్యొద్దని చెప్పి మంచి పనిని చేయమని చెప్పేది మనసు. చెడు పనిని చేయమని మంచి పనిని వద్దు అని చెప్పేటువంటిది బుద్ధి. ఎందుకంటే ఈ బుద్ధి జన్మజన్మాంతర కర్మ చేత నిర్మితమై ఉంటుంది. మన జన్మజన్మాంతర కర్మంలో పుణ్యం ఉందో పాపం ఉందో మనకు తెలియదు. అందువల్ల ఎప్పుడూ కూడా ఒక కర్మని ప్రేరణ చేసేది మనస్సు, మరో కర్మని ప్రేరణ చేసేది బుద్ధి.
ఈ బుద్ధికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే పరదేవత పరమేశ్వరి. ఈ రాజరాజేసి మహాత్ములు ఉంటాయి. ఆవిడ లక్ష్మి అనుకో, మహాకాళి అనుకో, మహాసరస్వతి ఈ స్వామి ఈ ముగ్గురికి మూలభక్తులు ఎవరయ్యంటే లలితా పరమేశ్వరి, లలితా మహాభట్టారిక, మహాత్ములు. ఇక్కడ విషయం ఏమిటాయి అంటే అప్రస్తుతం అనుకోకండి. విషయం ఏమిటాయి అంటే ఇక్కడ ఈ రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, లేకపోతే ఏ గ్రంథాలు తీసుకున్నా మనకు కనపడుతున్న రాక్షసులు ఎవరయ్యా అంటే ముందు 10 కౌటేలు, ఆ తర్వాత హిరణ్యాక్షరుడు, ఆ తర్వాత రావణ కుంభకర్ణుడు, ఆ తర్వాత శిశుపాలుడు, వీళ్ళ తర్వాత సుభద్రుడు, మహిషాసురుడు, మహిషి, అజలోకుడు, బిడారుడు, ఇలా అనేక రకాలైనటువంటి జరాసంధుడు, అలాగే గట్టిగా చెప్పాలంటే బండాసురుడు. అసలు బండాసురుడు గురించి లలిత సహస్రనామంలో అసలు వాడు 50 నామాలు ఉంటాయి వాటిని ప్రతిపాదన చేస్తున్నప్పుడు. ఇట్లా ఈ అసురులంతా ఉన్నారు. ఈ అసురులంతా ఏం చేశారండి? అసాధారణంగా భగవదుపాసన చేసి వాళ్ళు సుష్కృతులైపోయి ఎండిపోయి కేవలం అస్థి విశేషంగా నరాలు ఎముకలు మాత్రమే మిగిలి అతి భీకరమైన తపస్సులు చేసి భగవంతుని ప్రత్యక్షం చేసుకుని వీళ్ళు కోరుకున్న వరం ఏమిటయ్యా అంటే భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. చాలా సుష్కృతమైన అనేకమైన కఠోర నియమాలతో వీళ్ళు తపస్సులు చేశారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి దేనికి కూడా వాళ్ళు ప్రలోభపడలేదు. తాత్కాలికంగా సంప్రాప్తం అయ్యేటువంటి ఏ విషయాన్ని కూడా వాళ్ళు అభిలషించలేదు, అపేక్షించలేదు. ఇంతటి కఠోరమైన తపస్సు చేసిన వీళ్ళు అడిగిన వరాలు ఏమిటి? నేను వాటితో తెచ్చుకోకూడదు, వీటితో తెచ్చుకోకూడదు, ఆయుధంతో తెచ్చుకోకూడదు, ఈ ఆయుధం తెచ్చుకోకూడదు, పవర్ తెచ్చుకోకూడదు, ఆడవాడు తెచ్చుకోకూడదు, నన్ను పక్షి చెప్పకూడదు, పాము చెప్పకూడదు, ఇలా రకరకాల వరాలు కోరుకున్నారు. ఎవరైనా జ్ఞానం కావాలి కోరుకున్నారా? మాకు జ్ఞానం కావాలి, ముక్తి కావాలి, వాళ్ళ ఈ జన్మ లేకుండా మమ్మల్ని అనుగ్రహించుకోవాలి ఎవరు. దీని కారణం ఏమిటి? వాళ్ళ బుద్ధి అక్కడ కారణం. ఈ బుద్ధి ఎక్కడ జరిగిందండి విచారణ చేస్తే ఒక సందర్భంలో వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణు కలవడానికి ఆవిడ ఆ ఏకాంత మందిరంలో పెడుతూ ఉంటే ఆ ఏకాంత మందిరంలో ఉండేటువంటి మహావిష్ణువుని కలవడానికి లక్ష్మి వెళుతూ ఉంటే ఆ ఏకాంత మందిరం దగ్గర ద్వారపాలకులుగా ఉన్నటువంటి దేవితులు ఇద్దరు కూడా లక్ష్మీదేవి ఆపేశారు. అమ్మను వెళ్ళడానికి ఇచ్చారు, విశ్రాంతిగా ఉన్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు, ఎవరిని కూడా కలవద్దన్నారు, ఎవరిని పంపించద్దన్నారు, వెళ్ళడానికి నా ప్రాణనాథుడురా, నా భక్తుడు నా ప్రాణనాథుడు నేను కలవడానికి మీరేమిటి అడ్డు అని అంటే పంపించారు. ఆ లక్ష్మీదేవికి దేవి చేతికి కోపం వస్తుంది. కోపం వచ్చి తర్వాత స్వామి గారు చెప్తుంది, అయ్యా చూడండి మేము కలవడానికి వస్తే వాళ్ళు నన్ను ఆపేశారు. అవును లక్ష్మి చూస్తూ ఉన్నాను, ఈ మధ్యకాలంలో జనమేజులకి దైవీజులకు కాస్త కొంచెం అహంకారం పెరిగింది, దర్పం పెరిగింది, అసూయ పెరిగింది, ఈర్ష్యలు పెరిగే వారికి దేవతా లోకంలో ఉండే అధికారాలు కూడా కోల్పోయారు. సరే దీనికి నువ్వు పెద్ద బాధపడలేదు, కాగరకాన్ని గంధర్వులు చేస్తారు, అనతి కాలంలో వాళ్ళకి లోకచిత అవుతుంది అని పరమాత్మ చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత అనతి కాలంలో కొంతకాలానికి బ్రహ్మగారి ప్రథమ సృష్టి అయినటువంటి కుమార సృష్టి అయితే ఉందో సనత్ కుమార సరస్సు జాతర ఎవరైతే ఉన్నారో వైకుంఠానికి వచ్చినప్పుడు వాళ్ళని కూడా వీళ్ళు అడ్డగిస్తారు. వాళ్ళు అడ్డగిస్తే భక్తులు భగవంతుడి కలవడానికి మమ్మల్ని అడ్డగిస్తారా? మీకు ఎంత పవరు, మీ ద్వారపాలకుడు పవరు, భూలోకంలో మీరు మానవులుగా 7 జన్మలైతే చెప్పించారు. ఎప్పుడైతే చెప్పించారో ఈ మానవుల పరమాత్మ శ్రీ మహావిష్ణు పరిగెత్తుకు వచ్చి మీ యోగాన్ని మేము భరించలేము, మాకు ఏదైనా తలలోపాన్ని చెప్పండి అంటే నన్ను ఆరాధన చేస్తూ, నన్ను పూజిస్తూ, నన్ను సేవిస్తూ మీరు 7 జన్మలు అనుభవిస్తారా? లోకంలో
నాకు శత్రువుగా ఉండి నన్ను ద్వేషిస్తూ నన్ను మీరు శిక్షణ కూడా అవమానపరుస్తూ నా చేత తెచ్చిపోయేటట్టు అని స్వామి అంటారు. అయ్యా నిన్ను ప్రేమి యోజన కంటే నిన్ను మంచిది. అలా వాళ్ళ యోజనలు అడిగితే మొదటి జన్మ హిరణ్యాక్షరుడు, రెండో జన్మ శుభాల, రెండో జన్మ రావణ కుంభకర్ణుడు, మూడో జన్మ శుభాల. ఇలా ఈ విధంగా జన్మించిన వీళ్ళు అంత తపస్సు చేసినా కూడా భగవంతుడు ప్రత్యక్షమై ఏమని కావాలి జ్ఞానాన్ని అన్నారు. కారణం ఏంటంటే బుద్ధిధిష్టాన దేవత లక్ష్మీదేవి ఆగ్రహంలో ఉంది కాబట్టి, బుద్ధి సక్రమంగా పనిచేసేది కాబట్టి ముక్తిని పొందే మార్గం కాకుండా భోగాలు పొందే మార్గాన్ని అడిగారు. అందుకే జీవితాలు ధరించుకునే జీవనాలు ధరించుకునేటువంటి మార్గం లేకుండా వాడు అలా అయిపోయారు. దీన్ని గమనించిన రావణాసుడు ఏం చేశాడు? సీతమ్మ తల్లిని అపహరించి సంవత్సర కాలం అశోకవనంలో అత్యంతమైన గౌరవప్రదంగా భక్తుల మధ్య ఆవిడ్ని అరణ్య సంచారం చేయకుండా శ్రమ ఉండడం కోసం ఉపాసన సంవత్సరంగా ఉపాసన చేశాడు. అమ్మ నేను తప్పు చేశాను, మే భార్య భవాని అని ఒక మాట సుందరకాండలో అనుకుంటుంటారు. భార్య భవానంగానే నువ్వు నాకు బిడ్డని కావాలి అని అన్నారు. అర్థం ఎప్పుడు కూడా వారిని తెలుసుకోవాలంటే ఆ పదంలో సంస్కృతంలోని సాహిత్యాన్ని గమనించాలి. భార్య భవన్య అన్నప్పుడు అంటే భార్యతో దాని చేస్తారు అన్నమాట. అంటే లోకంలో ఉండేటువంటి భగవంతుడానికి మళ్ళా మృత్యువు కలిగించే క్రమం ఆచరించడానికి వాళ్ళు వ్యవహారం చేశారు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఇక్కడ దుఃఖాలైనటువంటి పరదేవత యొక్క గుణాలన్నీ కూడా అందుకే భాగవతాన్ని విశేషంగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నైమిషారణ్యంలో సౌదకాలుస్తున్నా కూడా సూదమహర్షి వారిని అడిగారు, అయ్యా మీరు మీ గురువు గారి ద్వారా చాలా విషయాలు విన్నారు, మీరు అపారమైనటువంటి శాస్త్రజ్ఞులు, అసాధారణ సూత సమయంలో చెప్తారు. ఎటువంటి వాడయ్యా సూతుడు అంటే పరమేశ్వర పదం వింటే, శివ అనే అక్షరాలు వింటే సూత మహర్షి గారు ఏమని పడిపోతారు. అలా ఎంతకాలం తెలుసు గొప్పవాడు సూత మహర్షి. ఈ జన్మ కూడా చాలా ఆశ్చర్యకరమైంది, చాలా గొప్పది. ఇది ఎంతకుండదని ఆవిర్భవించాడు సూత మహర్షి గారు. ఇది భాగవతంలో చాలా పెద్ద చర్చ. శ్రీమద్ భాగవతంలో సూతులు వారు శూద్రుడు కదా, సూతుల ద్వారా మరి ఎట్లా నమ్మించారో సౌకాలు ఎట్లా విన్నారంటే ఆయన సూతులు కాదండి, అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞకుండలను ఆవిర్భవించాడు కూడా అక్కడ ప్రతిపాదన చేస్తారు. అందువలన ఆ విధమైనటువంటి ఈ భాగవతంలో ప్రధానంగా మనం ఇప్పుడు చెప్తుంది ఏమిటంటే బుద్ధ విషయాన్ని మనం చెప్తున్నాం కాబట్టి ఆ విధమైన విషయాలు దేవి భాగవతంలో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆ గ్రంథాన్ని మనం ప్రారంభించబోతున్నాం. ప్రారంభించబోతున్న ఇక్కడ విషయం గమనించాల్సింది ఏమిటి అంటే లోకంలో ఎప్పుడు కూడా
రెండు గ్రంథాలకి మహాత్మ్యం ముందు ఉంటుంది, మిగతా గ్రంథాలకి మహాత్మ్యం చివర ఉంటుంది. ఆ రెండు గ్రంథాలు ఏమిటంటే శ్రీమద్ దేవి భాగవతం, శ్రీమద్ భాగవతం. శ్రీమద్ దేవి భాగవతం, శ్రీమద్ భాగవతంలో మహాత్మ్యం ముందు ఉంటుంది. జ్ఞాపక కర్మాణి కుర్వీత. ఎప్పుడు ఎవరిని మనం ఆరాధన చేస్తున్నామో, ఎప్పుడు ఎవరిని మనం పూజిస్తున్నామో, ఎప్పుడు ఎవరిని మనం స్తుతిస్తున్నామో, లేదా మనం ఏ క్షేత్రానికి వెళుతున్నామో, ఏ దేవతను మనం అర్చన చేస్తున్నామో, ఏ దేవతని మనం నమస్కారం చేస్తున్నామో, ఈ వెళ్ళిన క్షేత్రం, ఆ భగవంతుడి మహిమ, ఆ పురాణ గొప్పతనం, చెప్పిన విషయాలు ముందు తెలుసుకుంటే దాని ఎందుకు శ్రద్ధ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. నిశ్చయ బుద్ధితో ఆ గ్రంథాన్ని వినేటువంటి, ఆ క్షేత్రానికి వెళ్ళేటువంటి, ఆ దేవుణ్ణి ఆరాధన చేసేటువంటి ఒక స్థితి మనకి ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ ప్రధానంగా దేవి భాగవతంలో మహాత్మ్యం చెప్పడం జరిగింది. ఆ మహాత్మ్యాన్ని మీకు నేను నాకు తెలిసినట్టుగా మీరు చెప్పాను. సూత మహర్షులు జరిగిన సౌనకాలు అడిగితే ఏమంటారంటే, మీరు చెప్పినట్టుగా నేను గొప్పవాడినే కావచ్చు, మా గురుగారి ద్వారా వినుండొచ్చు, కానీ యథార్థం యథామతి. నేను ఏది మా గురువుల ద్వారా విన్నానో, ఏది నాకు బుద్ధికి అర్థమైందో, ఏది చెప్పగలనో అది చెప్తాను. ఎందుకంటే అప్రమేయ స్వరూప పరమాత్మ అప్రమేయుడు. అంటే ఇంతవరకు ఉంటాడు, ఇది పరిమితి ఇది అని చెప్పడానికి వీలైనటువంటి అనంత గుణ కళ్యాణం కాదు. ఆయన గుణాలన్నీ అనంతంగా ఉంటాయి. అనంతమైన గుణాన్ని మనం ఎన్ని చెప్పాలో 10, 20, 30 చెప్తాం. దీని తర్వాత ఇంక ఎన్ని ఉన్నాయో ఎవరు తెలుసు. అందువల్ల నాకు తెలిసింది, నేను విన్నది, మా గురువులు నాకు ఉపదేశం చేసింది, నా ఉపాసనా దేవత నాకు ఏ విధమైన విషయాన్ని చెప్పిందో, ఏది చెప్పమందో అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ దేవి మహాత్మ్యంలో అనేక విషయాలు చెప్తూ దాని ముందు మరొక విషయం మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా ఏదైనా ఒకటి మహాపురాణాలు అనిపించుకోవాలి, అదే అది గొప్పదనిపించుకోవాలి, దానికి అసాధారణమైనటువంటి మహాత్మ్యం దానికి ఉండాలి అని కనుక అంటే దానికి కొన్ని విషయాలు చెప్పారు. ఏమిటయ్యా అంటే, ఏ గ్రంథంలో ఏది ప్రతిపాదింపబడుతుందో, ఏ గ్రంథంలో ఏది చెప్పబడుతుందో, ఏ గ్రంథంలో ఏది ఉంటే అది గొప్ప గ్రంథం అవుతుందో ఆ విషయాన్ని చెప్తూ, ఎక్కడ ఉత్తరాసుల కథ, ఎక్కడ ఉత్తరాసుల సంహారం పడుతుందో, ఎక్కడ గాయత్రీదేవి ప్రతిపాదింపబడుతుందో, ఎక్కడ పరదేవత యొక్క చరిత్రంతా కూడా కూలంకషంగా, ఆ పరమాత్మ యొక్క చరిత్రంతా కూలంకషంగా చర్చింపబడుతుందో అది మహాపురాణంగా గమనించమని చెప్పారు. అందువల్ల దేవి భాగవతంలో ఉత్తరార్థ వర్గం ఉంది, అమ్మవారి చరిత్రను చెప్పడం జరిగింది. ఏకాదశి స్కందంలో మరి 11వ స్కందంలో అంతా కూడా గాయత్రి మంత్ర ప్రతిపాదన ఉంది. ఇవన్నీ కూడా మనకి భవిష్యత్తులో ముందు పెడుతూ ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా తర్వాత చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మహ్యమహిం మహింషః గోబ్రాహ్మణేభ్యో సుమూర్త నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం పరమేశ్వరార్పణమస్తు. రేపటి నుంచి అంటే ముందు ప్రధానంగా
అమ్మవారి మహాత్మ్యం 6 అధ్యాయాలు ఉంటాయి. ఈ 6 అధ్యాయాల్లో ఎవరు ఏ విధంగా ధరించబడ్డారు, ఎవరు ఏ విధంగా ఉద్ధరింపబడ్డారు, ఎవరి చరిత్రలు ఏంటి, ఇవన్నీ అయిన తర్వాత ప్రథమ స్కంద ప్రారంభం. ప్రథమ ద్వితీయ స్కందం రెండు కూడా భారతంలో విషయాన్ని దాంట్లో ఉంటాయి. 3వ స్కందంలో అమ్మవారి యొక్క సృష్టి విచారణ కూడా ఉంటుంది. 5, 6, 7 ఇవన్నీ కూడా ఏదైతే 11 అధ్యాయాల్లో మార్కండేయ పురాణంలో దేవీ మహాత్మ్యంగా చెప్పబడిన చండి సప్తశతి ఉందో అవన్నీ కూడా మనకి 6వ అధ్యాయం వరకు 6వ స్కందం వరకు 4, 5, 6 ఈ స్కంద ప్రతిపాదింపబడతాయి. 7, 8 ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వీరోచితమైనటువంటి చరిత్రలు. 9 అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి విరాట్ రూప దర్శనం. ఎందుకంటే భారతంలో శ్రీ మహావిష్ణు విరాట్ రూపాన్ని దర్శింపజేశాడు. భాగవతంలో 9వ స్కందంలో అమ్మవారి విరాట్ రూపాన్ని దర్శింపజేస్తుంది. 10 అమ్మవారి చరిత్రలు కాక మళ్ళీ అనేకమైనటువంటి ధర్మ విచారాలన్నీ కూడా ఉంటాయి. 11 గాయత్రి ప్రతిపాదన, 12 భాగవత ఉపసంహారం. ముఖ్యంగా 12వ స్కందంలో చిట్ట చివరి 9వ అధ్యాయం నుంచి మణిద్వీపవనం అంటే అమ్మవారు ఉండేటువంటి ఏ లోకం అయితే ఉందో, ఏదైతే అమ్మవారికి అంతఃపురం ఉంటుందో, అమ్మవారికి గృహ నిర్మాణం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా దీంట్లో ప్రతిపాదింపబడ్డాయి. ఆ వరదేవతానుగ్రహం చేత మనం ఇలాగే ప్రతిరోజు కూడా దీన్ని యథాశక్తిగా మనం దీన్ని చెప్పుకుందాం. అంతవరకు కూడా మనం అమ్మవారి అనుగ్రహం ఆశిస్తూ మళ్ళా సెలవు తీసుకుంటాను. ఓం స్వస్తి.